చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన జీవంగల రక్షక మా యేసుక్రీస్తు ప్రభు అతిథిలో ఉంటుంది సమాధానకర్త ఇప్పుడు తండ్రినైనా యేసయ్య ఈ ఆదివార దినంలో తండ్రినైనా జ్ఞాన క్రమంలో తండ్రినైనా నేను పాల్గొని తండ్రినైనా సజీవులకు నిలుకబడి తండ్రినైనా ఈ వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రినైనా ఈ వాక్యంలో ఆనందించుటకు తండ్రినైనా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు తండ్రినైనా దాని సంఘానికి రప్పించి తండ్రినైనా నీ మాటలు చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభావ సంఘ కాపాన్ని ఆయన చేస్తున్నటువంటి సేవలు తండ్రినైనా ఆశీర్వదించండి, కనికరం చూపించండి. అలాగే తండ్రినైనా యేసయ్య చెప్పబోనటువంటి ప్రతి అంశం తండ్రినైనా మా నోటితో మా పెదవులతో మీరు మాట్లాడి ప్రతి మనసులో తండ్రినైనా నాటబడి తండ్రినైనా వాక్యానుసారంగా జీవించి బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసుక్రీస్తు నామమున నేను ప్రతినాట్లు పెట్టుకుంటున్నాను తండ్రి. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు గురే ప్రభుదాస్. మా మామగారు అయినటువంటి రాజుగారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారండి చర్చికి. అయితే నేను నా గురించి నేను లెక్చరర్గా వర్క్ చేశాను. ఇటీవల కొన్ని కారణాల వల్ల నేను జాబ్ అనేటువంటిది లేదు, చిన్న బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. మా మిస్సెస్ జాబ్ చేస్తూ ఉంది నర్స్గా. అయితే ఇది నాది సెల్ఫ్ ఇంట్రడక్షన్ చిన్నగా. నేనేమంత పెద్ద వక్తనేం కాదు. అయితే చిన్నప్పటి నుంచి నాకు వాక్యం చెప్పాలని, దేవుని సేవ చేయాలని చాలా ఇష్టంగా ఉండింది. ఆ ప్రణాళికలో చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఈ లోకంలో మనం కష్ట సుఖాలలో ఆ రోజు ఆదికాండంలో దేవుడు నోవహు జలప్రలయం తర్వాత దేవుడు ఏ విధంగా అయితే మనలను అనుకున్నాడు మనసులో చేసినందుకు దుఃఖించాడు. నరులు ఎల్లప్పుడూ కష్ట సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటిలో నిమగ్నం అయిపోయి ఇంతకాలం టైం తీసుకుంది. అది నా పొరపాటు. అయితే అయినప్పటికీ దేవుడు నటింపుతో నేను ఇలాగా మీ మధ్యలో సేవకు వచ్చి ఉన్నాను. దేవుని ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మీరు బాగున్నారా చెప్పాలా? మీరు చాలా సీరియస్గా దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే గత సంవత్సరం అంతా కరోనాలో ఎంతోమంది చనిపోయారు. ఎందుకంటే ఈ రోజులో వస్తున్నటువంటి అంత్యకాలంలో ఇవన్నీ జరుగుతాయని మీరు అందరూ సూచనలు ఇవన్నీ జరుగుతాయని మీరు విన్నారు. అయితే ఇప్పుడు మనం సమీపంలో ఉన్నాం కాబట్టి చాలా విషయాలు, సత్యమైనటువంటి విషయాలు తెలుసుకోకపోతే చాలా ఆపదల్లో మీరు మునిగిపోతారు. కాబట్టి దేవుడు మీ మధ్యలో ఈ వాక్యాలను మీ మధ్య తీసుకొని వస్తున్నాడు మిమ్మల్ని మేలుకోవడానికి. ఎందుకు మేలుకోవాలంటే వినడం వల్ల ఏమొస్తుంది, ఒరిగేది ఏముంది అంటారేమో. మీరు ఒక చోటుకి ఎక్కడన్నా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పర్చేసింగ్ కానీ, లేకపోతే ఏదన్నా చేయడానికి పోయినప్పుడు మీరు జ్ఞానంగా లేకపోతే మీరు మోసపోతారు, దెబ్బతింటారు. మీరు తర్వాత వచ్చి అరే ఎంత పని జరిగింది అనుకుంటారు. తర్వాత ఒక మనిషిని నమ్మిన తర్వాత, నమ్మక ద్రోహం వచ్చిన తర్వాత అరే ఎంత పని జరిగింది అనవసరంగా నమ్మినా అని కొన్ని తిరిగి రావు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాలాలు ఎటువంటివి ఉన్నాయంటే ఈ మనిషి కనిపెట్టినటువంటి సృష్టించబడిన ఈ ఫ్యాన్కి కానీ, లైట్కి కానీ, లేకపోతే వస్తువులకు కానీ వ్యారంటీ ఉంటుంది. అయితే మనిషి అయితే మనిషి గ్యారంటీ లేనటువంటి మనిషి, క్షమించాలి. కాబట్టి అయితే ఈ గ్యారంటీ లేనటువంటి మనిషి ఎప్పుడు చనిపోతామో తెలియదు. అంటే మనిషికి నేనేం విరవీగడం వల్ల, మనిషికి గర్వం వల్ల విరవీగడం వల్ల ఈరోజు మనిషి ఆయుష్ తగ్గిపోయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ అది మరుగు చేయబడింది. అంటే దాన్ని పట్టించుకోరన్నమాట.
ఎంతగా తగ్గిపోయిందంటే ఆయుష్ పట్టని చచ్చిపోతారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, నేను భయపెట్టడానికి చెప్పడం లేదు కానీ నిజం చెప్తున్నా, మన కళ్ళ ముందరే పటాపటా రాలిపోతూ ఉంటారు. చావుకు గ్యారంటీ లేదు. మీరు రక్షింపబడకపోతే, మీరు మీ కుటుంబాలు రక్షించబడకపోతే చాలా కష్టం. అందుకే ఈరోజు అంశం ఏంటంటే, ఇప్పుడు మనం 2 డేస్లో ఉన్నాం కాబట్టి పాపం గురించి నేను వివరిస్తున్నానండి. ఈ పాపం ఎంత భయంకరమైనటువంటిదో, దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాల్సిందో కొన్ని విషయాలు మనం శ్రద్ధగా ఆలోచిస్తే, ఎందుకంటే ఈరోజు నవీన కాలంలో ఉన్నటువంటి మనిషి దేవుని కోసము 5 నిమిషాలు కేటాయిస్తారు వాక్యం వినడానికి. అంటే నా అనుభవం ప్రకారంగా చెప్తున్నాను నేను. 5 నిమిషాలకు మించి దాటిందంటే ఇరిటేట్ అవుతాడు అనమాట. అంటే ఆటోమేటిక్గా ఇరిటేట్ అయిపోతాడు. ఎందుకంటే గర్వంతో శాతాలు వాడి మైండ్లో నింపింటారు. గర్వం వల్ల, అంటే నాకు అంత తెలుసు అని. ఇవే కదా చెప్పేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి. అయ్యగారు చెప్పినట్టు ఇందాక దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చిన్నప్పటి నుంచి విన్న వాక్యాలే. కానీ ఎప్పుడు విన్నా ఈ కొత్త అంశాలే, చాలా గూఢమైనటువంటి రహస్యాలు ఉంటాయి అందులో. ఇదనమాట పాపం గురించి మీరు వినాల్సిందే. మీరు మోసపోకూడదు, మీరు రక్షించబడాలని దేవుడు మీ వాక్యాన్ని మీ దగ్గరికి చేరుస్తున్నారు. అయితే ఈ పాపం అనేటువంటిది ఏంటి అంటే, మీ అందరికి తెలిసినటువంటి విషయమే. మనం బైబిల్ దగ్గర వెళ్తే అసలు మనిషి జీవితం అంటే ఏంటండి ఒక ప్రశ్న వేసుకుంటే, మనము 3 ప్రశ్నలు అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. దయచేసి మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే, మనం పుట్టకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం? మీకు ఏమైనా తెలుసా? మనం పుట్టకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం? మనం ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఇది మనకు తెలుసు, మనం పుట్టామని మనకు తెలుసు. అయితే మనం పుట్టకముందు ఎక్కడ ఉన్నాము? వాక్యంలో ఉంది, చదువుకునే తర్వాత మనమంతా తండ్రిలో ఉన్నాం, ఏకమై ఉన్నాం కదా. మనని ఎందుకు పంపించాడు భూమి మీదకి? ఆదామును ఎందుకు పంపించాడు? ఆదాము నవ్వని భూమి మీదకి ఆదాము తనతో నివసించడానికి, తనతో సహవాసం కలిగి ఉండడానికి, ఎట్లా నిత్యం కలిసి జీవించడానికే కదా. అంటే ఆ రోజు చావు లేదు, మరణం లేదు. మరణం లేనటువంటి మనిషి, ఆ మరణం లేనటువంటి మనిషికి మరణం ఎట్లొచ్చింది అంటే చూద్దాం ఒకసారి. ఆదికాండంలో మీ అందరికి తెలిసినటువంటి విషయం, ఆదికాండం 3వ అధ్యాయం. ఆ వాక్యాన్ని చదువుకుంటా వెళ్తే, అయితే దేవుడు ఏమంటాడంటే ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమంటే అందులో 2 చెట్లు నాటి ఆ తోట మధ్యలో, ఏదైనా తోట మధ్యలో ఈ పండు తినకూడదు, ఇది తిన్న రోజు ఒక ఆజ్ఞ పెడతాడు. ఏమంటే నిశ్చయంగా చస్తావు అని. దేవుడి నోట నుంచి పలికినటువంటి ఏ మాట అయినా అది సృష్టి జరుగుతుంది, జీవం కలుగుతుంది. ఎందుకంటే కలుగును కాక అంటే ఈ సృష్టి కలిగింది. ఈ ఆకాశం కానీ, ప్రతి సృష్టి మీకు కనిపించేది కానీ, కనిపించినటువంటి పదార్థ కానీ నోటి మాట చేత కలుగును కాక అంటే అది జీవం కలిగింది. అలాగనే మరణం ఆ రోజు ఇది ఆజ్ఞాతిక్రమము పాపం అని చెప్పాడు. ఆ రోజు నువ్వు ఇది తిన్న రోజు నిశ్చయంగా చచ్చేదవు అని చెప్పాడు. దేవుని నోటి నుంచి చచ్చేదవు అనేటువంటి మరణం ఆ రోజు సృష్టించబడింది. అంతకుముందు మరణం లేదు. అంతకుముందు కూడా పాపం ఉంది కానీ మరణం లేదు. అంతకుముందు పాపం ఎక్కడ జరిగిందండి? అసలు పాపం అంటే ఏంటి మీకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ ఉంది. అసలు పాపం అంటే ఏంటి అనేటువంటి విషయం 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూసుకుంటే అసలు మన పాపం అంటే ఏంటి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పాప విమోచన, పాప క్షమాపణ ఏంటి, దేవుడు రక్తాన్ని ఎందుకు చిందించాల్సి వస్తుంది, ఏముంది ఇంతలో రహస్యం, ఎందుకు యేసుక్రీస్తును అనేజనులు ఒప్పుకోవడం లేదు, శివకారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బలమైనటువంటి, చాలా పరిశుద్ధమైనటువంటి, రహస్యమైనటువంటి ఇవన్నీ. ఎందుకంటే అందుకే దేవుడు మీకు బయలుపరచాలనుకుంటున్నాడు. 1 యోహాను రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, పాపం చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. ఆజ్ఞాతిక్రమం పాపం అంటే మీకు బాగా అర్థం కావాలంటే ఏంటంటే, ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, లేదంటే అక్క చెల్లెలు ఉన్నారు, లేదంటే ఒక అన్న చెల్లెలు ఉన్నారు, మనకు తెలిసినటువంటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెల్లెలు ఒక అతన్ని ప్రేమించింది, అది పట్టుకుంటారు. అప్పుడు మీరు కళ్ళారా చూశారు, మీరు ఒప్పుకుంటారా? మీ మనసులో
గొడవ జరుగుతుంది, దాని గురించి ఇట్లా గొడవ జరుగుతుంది. మీరు ఏమంటారు తెలుసా? ఇలాంటి దాంట్లో అదొక్కడ తప్ప ఏదైనా చేస్తారని, అదొక్కడ అడగొద్దండి. ఆ ఒక్కడ తప్ప దేనైనా క్షమిస్తారంటారు, అవునా కదా? అదొక్కటి వదిలేసేయండి. మీరేమన్నా అనుకోండి అన్న, మీరేమనుకోండి బ్రదర్, దయచేసి నేను మాత్రం వినను అంటే మిమ్మల్ని మీరే క్షమించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎందుకు క్షమిస్తాడు? పాపక్షమాపణ అనేది మీకు అర్థం కావాలంటే చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు మరణం అనేటువంటిది ఆ రోజు భూమి మీదకి వచ్చింది. ఏ రోజు అవ్వాదము ఆ రోజు పండు తిన్నప్పుడు మరణం సృష్టించబడింది. ఎందుకంటే తిన్న రోజు నిశ్చయంగా చస్తావని దేవుని నుంచి నోట మాట పలికాడు కాబట్టి. ఆ మరణం అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషికి ఫ్రీ విల్ ఉంటుంది, అలాగనే దేవదూతలకు కూడా ఫ్రీ విల్ ఉంటుంది. అంటే స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. దేవుడుకు ఏ విధంగా అయితే స్వేచ్ఛ కలిగినాడో మనుషులకు కూడా స్వేచ్ఛ కలిగిన వాళ్ళే. అలాగే దేవదూతలు ఆ రోజు పాపం చేసినప్పుడు దేవదూతలు కూడా పాపం చేశారు. దేవదూతలు కూడా మీ అందరికి తెలిసినటువంటి విషయమే. మొదటి పాపం ఎప్పుడు జరిగింది? లూసిఫర్ అంటే మీరు గర్వం వల్ల పుట్టినదని పాపం. అయితే మరణం అప్పుడు పుట్టలేదు. మరణం ఎప్పుడు పుట్టిందంటే ఆదికాండంలో ఏదైనా తోటలో జరిగినటువంటి కార్యం అది. మరణము వచ్చిన తర్వాత అది ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉందా? దేవుడి నుంచి వచ్చినటువంటిది ఏదైనటువంటి జీవం కలవాటిని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉందా? ఆ మరణాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉందా ఈ సృష్టిలో? మరి ఎవరు ఆపాలా? దేవుడు 2 ఛాయిస్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా? రహస్యమైన తెలుసా? 2 చెట్లను ఇచ్చాడు, 2 ఛాయిస్లు ఇచ్చాడు. అర్థమైందా? 2 ఛాయిస్లు ఏంటంటే, రహస్యం ఏంటంటే ఛాయిస్ ఇచ్చేసి దేవుడు మంచి చెడు వృక్ష ఫలము నాటాడు, అలాగే జీవవృక్ష ఫలము నాటాడు. చెయ్యి చాపి జీవవృక్ష ఫలం తింటే బాగుంటుండే ఆ ఛాయిస్లో, కానీ నిత్యం బ్రతికి ఉండేవాడు. ఆ ఛాయిస్ని ఎన్నుకోకుండా ఏం చేసినాడంటే చెడుకు సంబంధించినటువంటి మంచి చెడుకు సంబంధించినటువంటి ఫలం తినడం వల్ల ఏం జరిగింది? ఆజ్ఞాధికారం పాపం మరణం వచ్చింది, సంభవించింది. లేదంటే వేరే ఉంటుండే స్టోరీ. ఆ వేరే ఉండే స్టోరీకి అర్థం పెట్టడానికి ఇదంతా జరిగే స్టోరీ. అంటే దేవునితో నిత్యం ఉండడానికి. అంతే కదా? ఇప్పుడు మనం ఎందుకు పుట్టాము? మనము పెళ్లి చేసుకొని లేకపోతే సంతానం లేకపోతే ఇదే దీనికోసం కాదు కదా. ఆ ప్రణాళికలు నువ్వు తప్పు చేసావు కాబట్టి మల్టిప్లై కావాలి కాబట్టి మ్యారేజ్ వివాహ వ్యవస్థ దేవుడు సృష్టించాడు. ఇది కంటిన్యూ కావాలి కాబట్టి ఎండింగ్ వరకు. అది ప్రణాళిక, దేవుడి ప్రణాళిక. అయితే దేవుడు ఇలాగ పాపము భూమి మీదకి వచ్చిందండి. ఆ పాపాన్ని పోగొట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. టైం దొరకదు, కాకపోతే ఉన్న టైంలోనే చూద్దాం. అయితే మనకు మొత్తం పాపాల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే మనకు 667 పాపాలు ఉంటాయండి మనకు బైబిల్ మొత్తం కలిపి. తర్వాత మనకు ఆజ్ఞలు ఎన్ని ఉంటాయి అంటే పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉంటాయండి. తర్వాత కొత్త నిబంధనలో మొత్తం ఆజ్ఞలు ఎన్ని ఉంటాయంటే 1050 ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలి మీరు. కేవలం కొన్ని మాత్రమే తెలుసుకొని మిగతా అన్ని పాపాలు కాదని మీరు వదిలిపెట్టొద్దండి. తర్వాత 10 ఆజ్ఞల గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఆజ్ఞలు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి ఇవన్నీ వివరిస్తున్నాను నేను. తర్వాత యేసుక్రీస్తుల వారు కూడా పాపాలని ఎక్స్ప్లెయిన్ చేసిండు, పూర్తిగా వివరించిండు, కుక్కటి వేలతో సహా వివరించిండు అనమాట. అంటే నరహత్య చేయొద్దు అని నీకు చెప్పాను కదా, నీ విమర్శకులు నన్ను చెప్పిన మాట కదా, నేను మీతో చెప్పినదేమో తన సహోదరుని మీద కోపోడు ప్రతివాడు నరహత్య చేసినట్టే. కుక్కటి వేలతో అలాగా పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏది ఆజ్ఞలలో ఏదైతే 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడో దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే పాపాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుంటూ వెళ్ళాడు. అయితే 7 డెడ్లీ సిన్స్ అని కొన్ని ఉంటాయి. 7 డెడ్లీ సిన్స్ అంటే ఎందుకు దాన్ని మరణకరమైన పాపాలు లేదా ఘోరమైనటువంటి పాపాలు అని అంటారంటే ఆ 7 పాపాలు 667 పాపాలకు దారి తీస్తాయి అన్నమాట. అంటే బేస్ పాపాలు అంటారు వాటిని. ఏంటి అంటే గర్వం. ఒకసారి చెక్ చేసుకోండి నేను పాపాలు చేసేటప్పుడు. ఎందుకంటే నేను పాపిని కాదు అని ఎవరు నన్ను అంటే వాక్యంలో నీటి ఉంది, అబద్ధికుడు అని. ఎవరు లేడు పాపం లేనటువంటి వాడు. కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మారుపరుచుకుందాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్, గర్వం. తర్వాత అసూయ, తర్వాత బద్ధకం, సోమరితనం, తర్వాత నెక్స్ట్ దురాశ లేదా అత్యాశ, తర్వాత తిండిపోతుతనం,
తర్వాత కామం లేదా మోహం. ఇవి 7 డెడ్లీ సిన్స్ అంటారు. వీటి నుంచి పిల్లలు పుడతాయి అనమాట. అంటే 667 సిన్స్ ఉంటాయి అనమాట. వాటికి సంబంధించిన రిలేటెడ్ సిన్స్ ఇవి. అయితే అతి ముఖ్యమైనటువంటి నేను 667 పాపాలు చెప్పాను, కానీ ఒక 17 పాపాలు మాత్రం కొంచెం వివరిస్తాను నేను అంతే. ఎందుకంటే మీకు అవగాహన కోసం చేస్తారే. నాకు ఇట్లా తెలియదు కదా నేను చేసిన అంటే కుదరదు. చచ్చిపోయిన తర్వాత ఇంకా కుదరదు, ఛాన్సే లేదు, మీరు ఆప్షనే లేదు. ధనవంతుడి స్టోరీ చూసుకోండి తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఆ 17 పాపాలు ఏంటో ఒకసారి వివరిస్తాను. ఎందుకంటే మన క్రైస్తవుల్లో కూడా చాలా మంది ట్రెడిషన్స్ ఫాలో అవుతారు కాబట్టి ఆ పాపాలు కూడా తెలుసుకోండి. సో జారత్వం మీ అందరికి తెలిసినటువంటి విషయమే. ఏదైతే చట్టబద్ధమైన కానటువంటిదో జారత్వం, ఇల్లీగల్ అఫైర్స్. తర్వాత అపవిత్రత, అన్క్లీన్నెస్ అంటే ఏంటి? ఇంప్యూరిటీ అంటే మనుషులు చెడు చూడడము, ఇంటర్నెట్లో కానీ లేకపోతే సినిమాలో కానీ చెడు మాట్లాడడం, అన్క్లీన్నెస్ అన్నమాట. తర్వాత కామకత్వము, సో లస్ట్ అన్నమాట. దేనైనా కామంతో చూడడం, లస్ట్. తర్వాత విగ్రహారాధన, ఐడల్షిప్. ఇది కామకత్వం అంటే మీకు అందరికీ అండర్స్టాండ్ అయ్యింది. విగ్రహారాధన అంటే అండర్స్టాండ్ కాదు. అంటే ఇప్పుడు విగ్రహారాధన అంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటంటే ఒకరికి డబ్బులు ఎక్కువ ప్రేమిస్తారు, విగ్రహారాధన ఎప్పుడు 24 గంటలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు కదా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మనసు దేవుని వాక్యం వైపు ఉందా, లేకపోతే మీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి? మీ ఆలోచనలే మీ జీవితం. దేని గురించి ఆలోచిస్తావో అది చేస్తావు, అవునా కదా? మీ ఆలోచనలే మీ జీవితం. జీవితం అంటే ఏంటి అంటే మంచికి చెడుకు జరిగే పోరాటం. దేన్ని గెలిపిస్తావో అదే గెలుస్తుంది. అంటే నువ్వు దేవుని గెలిపిస్తావా, దేన్ని గెలిపిస్తావా, అదే నీ జీవితం. జరిగేది ఇదే స్టోరీ. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే స్టోరీ. నువ్వు దేన్ని గెలిపిస్తావో దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి విగ్రహారాధన అంటే ఒక తల్లికి ఏంటంటే కూతురు అంటే చాలా అమితమైన ప్రేమ. దానివల్లనే ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలు, పని చేయడం, లేజినెస్, తర్వాత లోబడి ఉండకపోవడము, విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ సంఘంలో పెద్దలకు కానీ ఏమి అనేది వస్తారు ఇప్పుడున్న జనరేషన్లో. మా జనరేషన్లో మేము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం పెద్దలకి. సో ఈ ఎక్కువ ప్రేమ అనేటువంటిది విగ్రహారాధన. ప్రేమ అమితమైనటువంటి దేవుని కాకుండా ఇతరులు ఏ దేన్నైనా కానీ అమితంగా ప్రేమించేదే విగ్రహారాధన. విషయం అది డబ్బు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ అన్న కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. విగ్రహారాధన అనేది బాగా అర్థం చేసుకోండి. ఓకే, కళ్ళెదురుగా కనిపించే విగ్రహాలే కాదు విగ్రహారాధన అంటే, ఇది కూడా అర్థం చేసుకోండి దయచేసి. తర్వాత వేషాలు మీకు తెలుసు. ఇప్పుడు షార్ట్ టెంపర్స్ అనే ఒకటి స్టోరీ ఉంది. ఇక్కడ కూర్చున్న 100 మందిలో 99 మందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, అవునా కదా? షార్ట్ టెంపర్ అంటే కోపం వచ్చేస్తుంది. ఏదైనా ఎట్లా కోపం వస్తుందో తెలుసా? ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, లేదంటే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు కర్రోడు అని ఒక పాట అన్న. ఇది రోజు నా గురించి మంచిగా మాట్లాడాడు, వీడు ఏమో అనుకున్నా వీడి గురించి నేను ఎంత మాట్లాడాడు నాకు అని స్టార్ట్ అవుతుంది. ఒక్క మాట అన్నట్టు. కాబట్టి వేషాలు అనేటువంటి రగిలిపోతాయి అన్నమాట. ఆయన ఒక్క మాట నెగిటివ్ మాట ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే కోపాలు రగిలిపోతాయి అన్నమాట. ఇవన్నీ సాధారణ సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాలు ఒకవేళ ఉంటే మేము మనసులో చెక్ చేసుకోండి, సరి చేసుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ద్వేషాల తర్వాత కలహాలు. మన కలహాలు జరుగుతుంటాయి. వాళ్ళు ఎప్పుడు ఇంట్లో భార్యాభర్తలు గొడవ, అత్తమామలు గొడవ, ఇవన్నీ జరుగుతుంటే సాధారణ క్రియలు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మత్సరములు అంటే శత్రుత్వాలు. మత్సరములు అంటే శత్రుత్వాలు, భేదాభిప్రాయాలు ఉంటాయి కదా, లేకపోతే ఎనిమిస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రోధాలు అంటే కోపం, అధికంగా కోపం ఉంటుంది. ఎంతగా అంటే వాళ్ళు చంపేద్దామని. కసి అంటే ఏంది? చంపడమే అంతం. వాడి మీద కోపం అంటే కసి అంటే వాడు చచ్చిపోతే అవుతా అమ్మ ఖుషి. అదే మనిషి యొక్క కోపం. తర్వాత భేదాలు, వర్గాలు, డిఫరెన్షియేషన్. ఆడు ఆ సంఘానికి సంబంధించినాడు, లేకపోతే ఆమె తెల్లగా ఉంది, ఆమె పొట్టి ఉంది, పొడుగు ఉంది, వాళ్ళు ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఫలాని ఇంటి పేరు వాళ్ళు, రకరకాల భేదాభిప్రాయాలు. తర్వాత ద్విమతములు అంటే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బోధించేవి. తర్వాత అసూయలు, జలసీస్. తర్వాత హత్యలు. తర్వాత మద్దతులు, ఇంటాక్సికెంట్ అంటే మీరు ఇంటాక్సికెంట్ అంటే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి, అది సిగరెట్ కావచ్చు, లేకపోతే
టొబాకోకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఆల్కహాల్కి సంబంధించినవి కావచ్చు, లేదు అంటే కామానికి సంబంధించినటువంటిది కూడా మత్తే. అర్థమైందా? జారత్వం, అడల్టరీ, అది కూడా మత్తే. అది కూడా తెలుసుకోండి. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, డాన్స్లు ఊగిపోతారు కదా, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఏవైనా కానీ అవి సాతానికి సంబంధించినటువంటి. కాబట్టి ఈ విషయాలు ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోవాల్సిందిగా దేవుడు. తర్వాత స్వార్థపూరితమైనటువంటి ఆశయం, సెల్ఫిష్నెస్, స్వార్థం, ప్రతి దాంట్లో స్వార్థం, నేనే బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, ఇలాగ స్వార్థం. కాబట్టి ఇవన్నీ వీటి గురించి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాడు దేవుడు. సరే, పాపం ఎలా చేస్తారండి? మీరంతా పాపం, ఒక మనిషి పాపం చేయాలంటే ఏం జరుగుతుంది? మీరంతా ఒక పాపం చేయాలంటే ఏం జరుగుతుంది? యాక్చువల్గా మనం ఒక పని చేయాలంటే ఏం జరుగుతుందండి? అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది, నేను తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టినా, ఏం జరిగింది? ఈ వస్తువు మూవ్ అయినా లేదా? ఒక పని జరిగింది, ఒక యాక్షన్ జరిగింది. దానికి ఎందుకు జరిగింది? అది ఆలోచన రావడం వల్లనే కదా. ఆలోచన రావడం వల్లే ఆలోచనలు వస్తాయన్నమాట. మనిషి జీవితం అందుకే ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఏం ఆలోచిస్తూ అదే నీ జీవితం, అదే జరుగుతుంది కూడా. వేరేది ఏం జరగదు. నీ ఆలోచనకు మించినటువంటిది ఏది జరగదు. నీ అగ్రిమెంట్ లేదు, ఏ పాపం జరగదు. కాబట్టి పాపం ఎలా చేస్తారంటే, యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 14వ వచనంలో, బైబిల్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని రాసుకోండి, తర్వాత మీకు ఉపయోగపడతాయి. 14వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఇవ్వబడి మరలో కొల్పబడి వాడై శోధింపబడును. ప్రతివాడు ఏంటి? తన స్వకీయ సొంత దురాశల చేత ఇవ్వబడి. సొంత దురాశలే ఉంటాయి ఎక్కువ. అద్దిందామా, లేకపోతే అద్దావుదామా, లేకపోతే అద్దేద్దామా, లోకానికి సంబంధించినవి ఇందాక చెప్పాను కదా, శరీర కార్యాలు. తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఈ పాపం దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపము పరిపక్వమై మరణానికి అంటది. అంటే దురాశ వలన కలుగుతుంది పాపం, దురాశ వలన కలుగుతుంది. అర్థమైందా? పాపం ఎలా కలుగుతుంది అంటే దురాశ వల్ల కలుగుతుంది. నెక్స్ట్, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. కాబట్టి బాగా జాగ్రత్తగా గమనించండి. నువ్వు సక్రియ అంటే కయ్యనేవులకు సంబంధించిన స్టోరీ. నువ్వు సక్రియ అంటే మంచి పని చేయక, పొరపాటున నువ్వు మంచి పని చేయకుండా నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నావు అనుకో, అప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. ఏది? సాతాను. ఎట్లా? సింహం వల్లే, గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుతుందా, ఎవరిని పట్టుకుందామా అని చూస్తుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వాక్యం ఏంటంటే, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదా అని తిరుగుతున్నాడు. అంటే అది పట్టుకునింది అనుకో, ఎలా చచ్చిపోతాడు, మరణం ఎట్లా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి ఉన్నాడు, లేదా ఇంకొకరు ఉన్నారు. పాపం ఎలా పట్టుకుంటుందంటే, ఆ అబ్బాయికి పాపం అనేటువంటిది ఎప్పటికైనా మీ అంతా మీరు చేస్తారా, అది పరిచయం అవుతుందా? పాపం మీ అంతా మీరు చేస్తారా, లేకపోతే పరిచయం అవుతుందా? పాపం పరిచయం అవుతుంది, ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఎలాగంటే, ఈ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, లేకపోతే అన్న ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా రిలేషన్స్ ఉండొచ్చు సొసైటీలో. కొత్తగా లోకానికి వెళ్ళినప్పుడు ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. అంటే సాతాను దూతలు, ఎవరో కాదు, మనుషులే. మీరు మరి ఈ చేదవాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, మతలు దాంట్లో ఉన్నాయి. విచ్ క్రాఫ్ట్ అనేటువంటి క్రైస్తవుల్లో కూడా చేస్తా ఉన్నారు చాలా వరకు. దిష్టి తీయడము, తర్వాత ఇవి ఎంటుకలతో అవి చేస్తారు కదా, అది ఏమంటాం, తర్వాత అది ఇలా చేస్తారు. తర్వాత ముగ్గులు, లేదంటే తొక్కించడం అనే నుగ్గులు, ఇవన్నీ చేదవాళ్ళకు సంబంధించిన ఏమీ లేవండి, ఏమీ లేవు. అంతా అబద్ధం. దీన్ని నమ్మించడానికి మోసం. అది క్లియర్గా బైబిల్లో ఉంది. ఎలాంటి శక్తులు లేవు అలాంటి, కేవలం అబద్ధం. అది దీన్ని నమ్మించడానికి అబద్ధం. నువ్వు నమ్మావనుకో భయపడతావు, భయపడినావు అనుకో జీవితంలో నాశపోయింది. నమ్మకం బట్టే నడుస్తుంది అది. ఎలీషా ప్రవక్త ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? మీరు మీ దేవతలకు ప్రార్థన చేయడం అడుగుతున్నారేమో అని జోకులు కూడా వేస్తారు. ఏం ఒరిగేది ఏముండదు, అది చేసేది ఏముండదు. మీరు నమ్మడానికి అన్నీ. కాబట్టి
సాతాను ఏం చేస్తుందంటే ఒక మనిషిని పట్టుకుంటుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సిగరెట్ అనేటువంటిది పట్టుకునింది, ఆడు సచ్చేంత వరకు తాగుతాడు. నేను నా కళ్ళారా చూసిన, నేను మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, చైన్ స్మోకర్ అంటాం. ఆయనకి హాస్పిటల్ మాకు ఆలోచన పోయినాం, హాస్పిటల్లో ఐసీయూలో ఉండి కూడా చిన్న ఛాన్స్ దొరికితే బయటకు వచ్చి సిగరెట్ తాగుతాడు. ఈ షాక్ అంతే. ఏంటి అంటే పోతాడు, పోయినాడు. ఎప్పుడు సిగరెట్ తాగినాడు, కొంచెంసేపు అయిన తర్వాత చచ్చిపోయినాడు. మంచిగా సిగరెట్ తాగినాడు, అదే నవ్వుకుంటూ చచ్చిపోయినాడు. అంటే పాపం ఒక మనిషిని పట్టుకున్నప్పుడు, నీకు ఒక సిగరెటే చెప్తున్నా నేను ఎగ్జాంపుల్, ఒక మందు ఉండొచ్చు, లేదంటే ఒక జారత్వం ఉండొచ్చు, లేదా దొంగతనం ఉండొచ్చు. పాపం ఏది నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తుందంటే, నువ్వు తిరిగే మనుషులు, నువ్వు ఎక్కడైతే నువ్వు ఉన్నావో నీ ప్లేసెస్ కానీ, నీ సరౌండింగ్స్ కానీ, నీ పరిచయమే వ్యక్తులను బట్టి ఉంటుంది అనమాట. పాపం అనేది ఇంట్రడ్యూస్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు నువ్వు పాపం చేస్తావు, టెంప్టేషన్ జరుగుతుంది. ఇంట్రడ్యూస్ అయింది కదా, ఎట్లా అంటే అడ్వర్టైజ్మెంట్ అంటారు దాన్నే, అడ్వర్టైజ్మెంట్. పాపము ఇంట్రడ్యూస్ అవుతుంది, అడ్వర్టైజ్ అవుతుంది. అందుకే పోయేటప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతాం, యాక్సిడెంట్ అయింది. పాపం ఇంట్రడ్యూస్ టెంప్ట్ చేస్తుంది, అది చూడు అది శోధిస్తుంది నిన్ను. కాబట్టి అప్పుడు నేను పట్టేసుకుంటుంది. ఒకవేళ నువ్వు దానికి ఓకేనా అనుకో, అయిపోయా, నువ్వు చచ్చిపోతావు అన్నమాట. నిన్ను చేద్దాం ఆ పాపం కలగదు. అందుకనే ఏదేంటి అడిక్షన్ కిల్లర్ అని ఇట్లాంటి ఏ వచ్చినా కానీ ఏ కిల్ చేస్తలేవు, మనిషిని చంపుతున్నాయి కానీ ఏం పని చేస్తలేవు. కాబట్టి వాళ్ళు చచ్చేంత వరకు ఉంటుంది అనమాట. ఇది పాపం గురించినటువంటి మూలాలు. అయితే దేవుని ఒక రహస్యం ఏంటంటే, దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవ్వడు పాపం చేయడు. ఒకవేళ ఈ విషయం ఎవరన్నా చెప్తే అబద్ధ బోధ అంటారు దాన్నే. ఒకసారి ఈ వాక్యం కూడా తెలుసుకోండి, నేను ముగిస్తాను 2-3 వచనాల్లో. దేవుని మూలంగా మొదటి యోహాను 3వ అధ్యాయం 6వ వచనం 10 నుంచి 17వ వచనంలో ఏముంటుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తాను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎట్టి పరిస్థితుల్లో దుష్టుడు వాణ్ణి ముట్టడు, వాక్యం చేత భద్రపరుచుకుని ఉంటాడు. కాబట్టి దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎవరైనా క్రైస్తవుడు అయ్యింది ఆడు పాపం చేస్తున్నాడంటే ఆడు క్రైస్తవుడు కాదు. ఇది అబద్ధం. ఆడు పాపం చేస్తున్నాడు అంటే, క్రైస్తవుడు అంటే పాపం చేయడానికి వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆడు పాపం చేస్తున్నాడంటే ఆడు క్రైస్తవుడు కాదు, అబద్ధం చెప్పుకుంటున్నాడు. అయితే చేస్తున్నాము, మరి ఏం కావాలా? మారు మనసు కలగాలి. నువ్వు పాపం చేస్తూ నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే దేవుడు ఒప్పుకోవాలి, మనుషులు ఒప్పుకోవచ్చు, ఇక్కడ రామాడవచ్చు. రేపు పొద్దున న్యాయపీఠం ఎదురుగా నువ్వు చేసినటువంటి చీకటికి రాష్ట్ర పాపాలన్నీ లెక్కపయ్యే స్క్రీన్తో సాగకుండా రాళ్ళు, చెట్లు, పుట్టలు అన్నీ నీకు సాక్ష్యం చెప్తాయి. నువ్వు అది ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ నువ్వు మనుషులను మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును పాపం చేయడు అనే విషయాన్ని, క్రైస్తవుడు అంటే పాపం చేయనటువంటి వాడు. మరి క్రైస్తవుడు అయిన తర్వాత పాపాలు చేస్తున్నావు కదా, నువ్వు క్రైస్తవుడి కాదు. మారు మనసు అంటే ఏంటో తెలుసా? మారు మనసు అంటే ఒకసారి పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని ద్వారా కంటిన్యూ వచ్చిన తర్వాత వదిలేస్తాం, దాన్ని జోలికి వెళ్ళాం, ఇంకా వాడు ఎప్పుడు పాపం చేయరు. అది నిజమైన మారు మనసు. ఈరోజు చేస్తారా, రేపు పొద్దున ఇది ఒక్కసారి చేస్తా పాపం, రేపు లాస్ట్ అండ్ ఫైనల్ పాపం. అందరూ చేస్తలే రా, నేను ఒక్కన్నా లాస్ట్ అండ్ ఫైనల్. ఒకసారి ఒక సిగరెట్ అర్థం అయితే మానేస్తా, లేకపోతే ఇంకోటి. ఇట్లా ఉండదండి. మారు మనసు అంటే సంపూర్ణమైన మారు మనసు, పూర్తిగా మనిషి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు యేసుక్రీస్తు సారూప్యంలోకి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. అందుకే వాడు పాపం చేయడు. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే, గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోండి. నీకు చెడుతనం బాగా ప్రేమగా అనిపించింది అనుకోండి, అంతే కదా. పాపం అంటే ఫుల్ బాగా ఇష్టం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆజ్ఞాత్మకం కదా, ఆజ్ఞను మీరడం కదా, చట్ట వ్యతిరేకమైనదే కదా. మీ భాషలో చెప్పాలంటే చట్ట వ్యతిరేకమైనదే నేరం కదా. అది ఎవరు చూస్తలేరు అనుకో, ఇప్పుడు బ్యాంకు రాబరీ ఉంది, దొంగతనం అంటే ఇష్టం నీకు, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, ఎవరు చూస్తలేరంటే తీసుకుంటావు కదా, 100 కోట్లైనా.
మస్తు బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్ ఊహించుకుంటావు, నేను కారు కొనాలా, ఏరోప్లేన్ కొనాలా, నేను అమెరికా పోవాలా, అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి చివరిగా యేసుక్రీస్తు మన పాపం గురించి ఏంటంటే, పాపాలలో వచ్చు జీవితము మరణం అందరికి తెలిసిందే. ఆ మరణం పోగొట్టాలంటే యేసుక్రీస్తు మన భూమి మీదకి వచ్చి చనిపోయి ఆ పాపాన్ని, ఆ మరణాన్ని గెలిచాడు. కాబట్టి ఒకసారి ఒక్క వచనాన్ని చూసుకుందాం. చాలా ఉంటాయి లేఖనాల ప్రకారంగా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనంలో, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15లో, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నా పత్రము మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను చుచ్చివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాఢంగా వేడుకకు కనపరచను. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడండి. మరణం ముళ్ళు అనేటువంటిది మింగివేయబడింది. జయం సంపాదించాడు మరణాన్ని. ఎందుకంటే దేవుడు ఏదైతే జీవాన్ని కలుగజేశాడో, అంటే మరణాన్ని సృష్టించాడో, అదే మరణాన్ని వెనక్కి తీసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అదే దేవుడు భూమి మీదకి వచ్చి ఆ మరణాన్ని మింగివేశాడు, దాని ఉన్నటువంటి శక్తిని పోగొట్టాడు. కాబట్టి శిలువ కార్యం అంటే అదే అండి. చాలా రహస్యాలు ఉంటాయి, టైం తీసుకుంటుంది. చివరిగా మనం ఏంటంటే, ఎవరెవరు దేవునికి రాజ్యానికి వారసులు కారు, ఒకటి లెక్క అనేటువంటిది. ఈ 2 వచనాలు చూసుకుందాం, చాలా ఇంపార్టెంట్ అది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్రం ప్రకారం చేయువాడే ప్రవేశించును. అందరూ ఆయన సీనియర్ లేకపోతే పెద్దని, లేకపోతే సంఘ కాపరిని కానీ, లేకపోతే నేను సంఘ పెద్దని కానీ, లేకపోతే సోకాల్డ్ క్రిస్టియన్ కానీ ఇలా చెప్పుకుంటుంటారు కదా బయట. అలాంటి ఎవరైనా ఉండొచ్చు. తండ్రి చిత్త ప్రకారం ఎవరికైనా కానీ వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కానే కాదు. తర్వాత 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోకులైనను త్రాగుబోతులైనను. కొంతమంది బైబిల్లో ఏం లేదు, త్రాగొచ్చు అని చెప్తారు అన్నమాట. అబద్ధమైన స్టోరీస్ ఉంటాయి ఇందులో. అంటే చెప్పుకుంటారు అనమాట, దీన్ని కంపేర్ చేసుకుని అంటారు, సల్మాన్ ద్వారా చెప్పింది కదా, ఇట్లా అంత అబద్ధం. నీటిగా ఉంది ఎవరైతే వారసు దేవుడు రాజ్యానికి వారసులు కాలేదు. ప్రకటన గ్రంథము 21:8లో, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారకులను మాంత్రికులను విచ్క్రాఫ్ట్ చేస్తారు కదా, పూజలు అది ఇది చేస్తారు. దయ్యం పట్టింది, గాలి సోకింది అని రకరకాల క్రైస్టియన్స్ లో కూడా ఉన్నారు. విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్నిగంధంలో మండు గుండంలో పాల్గొనరు. ఇది 2వ వర్ణం, గుర్తుపెట్టుకోండి. సరే, చివరిగా దేవునికి లెక్క అంటే మనము ఇక్కడ చేసిన పాపాలు ఇక్కడనే అయిపోతాయని మీరు అనుకునేరు కాదు. అసలు లైఫ్ స్టోరీ అక్కడనే చచ్చిపోయిన తర్వాత బిగిన్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, కష్ట సుఖాలు, అప్ప ఇంత కష్టం వచ్చింది, నేను చచ్చిపోతే బాగుంటుంది కదా అని. నేను ప్రేరేపిస్తాను సైతాను, మర్చిపోని నీ బతుకు వేసినాడు. కాబట్టి ఈ దీంతో ముగించదు జీవితం. లైఫ్ ఆఫ్టర్ క్రైస్తవత్వం అంటే ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది అని చెప్పేదే క్రైస్తవత్వం. అదే లేకపోతే ఇదంతా వేస్ట్ కదా. మనం నిత్యం జీవించడమే, అంటే చనిపోకుండా ఉంటాం అన్నమాట. దానికోసమే క్రైస్తవత్వం. దేవునికి లెక్క అప్పచెప్పడం అనే విషయంలో రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో అని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున భూమి మీద అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ప్రతి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను.
నువ్వు చేసినటువంటి రహస్యమైన పాపాలు, కొంతమంది భార్యలు భర్తకు తెలియకుండా, భర్తలు భార్యకు తెలియకుండా తప్పు పనులు చేసింటారు. లేకపోతే అన్నలు సహోదరులు అంటే నన్ను ఎవరు చూడలేదు, అయిపోయింది, ఆ పాపం తుడిపెట్టుకోపోయింది అనుకుంటారు. ప్రతి వాడు అంటుంటారు క్షమించాడు దేవుడు, కానీ లెక్క మాత్రం ఖచ్చితంగా న్యాయపీఠం మీద ప్రతి కార్యం అప్పచెప్పాల్సిందే. 2 తీర్పులు ఉంటాయి, ఇందాక అయినా కదా, నీతిమంతుల తీర్పు వేరే ఉంటుంది, పాపుల తీర్పు వేరే ఉంటుంది. వీళ్ళకి సంబంధం లేదు. నువ్వు చేసిన ప్రతి కార్యము లెక్క అప్పచెప్పాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోజులు దినములు చెడ్డవి కాబట్టి మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి అన్గ్యారెంటెడ్ పర్సన్ అన్నమాట. కాబట్టి మనము దేవుళ్ళలో మనం భయభక్తులు కలిగి మనం మన కుటుంబాన్ని రక్షించుకొని, దాంతోపాటు మీరు సంఘంకి అంటే దేవుని సేవ చేయాలి అంటే 10 మందిని తీసుకొని రావాలి. నీవు ఒక్కడే నీకు గాడ్ గిఫ్ట్ అంటే ఏంది? బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు గిఫ్ట్ ఇస్తాడు, ఏంది? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతావు. నువ్వు ఒక్కడిని దాబెట్టుకోమని కాదు, 10 మందిని అది మల్టిప్లై కావాలి. అదే లెక్క అడుగుతావు, నువ్వు నా కోసం ఏం చేసినావని. నువ్వు క్రిస్టియన్ కదా, మరి నువ్వు నా కోసం ఏం చేసినావని అడుగుతాడు దేవుడు. లెక్క ఇన్ని సంవత్సరాలు జీవించినావు, ఏం చేసినావు? తిన్నావు, అడుపు రెండో తిన్నావు, ఏది పడితే తిన్నావు, ఏది పడితే తాగినావు. మరి నా కోసం ఏం చేసినావు? ఏం చేయలేదు, లెక్కలేదు, 0. ఏం చేయలేదు, నాకేం తెలుసు, నువ్వు చాలా స్ట్రిక్ట్ పర్సన్ కాబట్టి నేను దాబెట్టుకొని ఉన్నాను ఆత్మని, అందుకే నేను ఏం చేయలేదు. అడిగితే సరిపోతుందా? ఆత్మలను తప్పించాలా, మీ కార్యం అది, మీ బాధ్యత అది. పాటలు పాడేవాడు కాకు మంచిగా ప్లే చేస్తున్నాడు అతను. ప్రతి వారికి ఒక్కొక్క కార్యం ఇచ్చుంటాడు దేవుడు. కాబట్టి మీరు అందులో ఆశీర్వదించబడి మన కుటుంబాలను రక్షించుకొని, మన చుట్టుపక్కల వాళ్ళని రక్షించుకొని దేవునికి లెక్క అప్పచెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకి, అలాగే సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైనా తప్పు మాట్లాడితే దయతో క్షమించండి. ఎందుకంటే ఈ మధ్యనే నేను వాక్యాన్ని చెప్తా ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్రారంభించుకున్నాను నేను. ఎందుకంటే ఈ రోజులో ఫేమస్ అయితేనే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరు చూడరు, ఫేమస్ పర్సన్ అంటే ఎస్ఓన్స్ ఒక నేను పేర్లు చెప్పాను, అదైతే అది యూట్యూబ్లో చూస్తారు అన్నమాట. మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, సత్యాన్ని తెలియజేసే వాళ్ళు ఉంటారు. దయచేసి అందరినీ చూడండి, వాక్యాలు నచ్చి కాకపోతే తీసేసేయండి, తెలుస్తుంది కాన్షియస్కి, మీ మైండ్కి. కాబట్టి జియోన్ నిరీక్షణ మినిస్ట్రీస్ అని ఉంటుంది యూట్యూబ్లో. దయచేసి మీరు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ యూట్యూబ్లో వాక్యాలు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను నేను. థ్యాంక్ యూ.